హలో ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్స్ కోసం లేటెస్ట్ జాబ్స్ కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో వాళ్ళ కోసం ఇది ఒక అవకాశం అండి. చూడండి, మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐలో ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. టోటల్ 572 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల గురించి మన సర్కారీ జాబ్ అప్డేట్స్ లో మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. దీని ఓవర్ వ్యూ అనేది మనం ఒకసారి చూద్దాము. ఈ జాబ్స్ ఏంటి, స్టార్టింగ్ డేట్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ అండ్ ఫీజ్ అండ్ ఎలిజిబిలిటీ, ఇవన్నీ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. కంపెనీ నేమ్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ పోస్ట్ నేమ్ వచ్చేసి ఆఫీస్ అటెండెంట్. సో టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకు? 572 పోస్టులు అనేవి మనకు అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ శాలరీ వచ్చేసి 24,000 to 53 పే స్కేల్ అనేది ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ పాస్డ్ 10th స్టాండర్డ్. సో ఇది మెయిన్ గా చాలా బెనిఫిషియల్, ఎవరికైనా కూడా చాలా బెనిఫిట్ గా ఉంటుంది. ఓన్లీ 10th స్టాండర్డ్ తోనే ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఆల్సో దేర్. అండ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ January 15th అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ February 4th. సో ఇక్కడ మనం ఈ లింక్ క్లిక్ చేయగానే మనకు అఫిషియల్ వెబ్సైట్ అనేది వస్తుంది. సో మనం ఇక్కడ ఈ అఫిషియల్ వెబ్సైట్ లో మనం అప్లై చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్మెంట్ వేకెన్సీ డీటెయిల్స్. సో ఇక్కడ స్టేట్ వైజ్ గా మనకు ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. అహ్మదాబాద్ లో 29 పోస్టులు, అండ్ బెంగళూరు 16, భోపాల్ 4, భువనేశ్వర్ 36, చండీగఢ్ 2, చెన్నై 9, గౌహతి 52, హైదరాబాద్ 36. సో ఈ హైదరాబాద్ 36, సో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా కూడా ఈ 36 పోస్టులు అనేవి చాలా నెంబర్ ఆఫ్ పోస్టులు ఆర్బీఐలో. సో ఈ పోస్ట్ లో మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ 10th బేసిక్ 10th తోనే కాబట్టి చాలా ఈజీగా మనం జాబ్ ని గ్యాదర్ చేసుకోవచ్చు అండి. అండ్ జైపూర్ లో 42 పోస్ట్, కాన్పూర్ అండ్ లక్నో కలిపి మనకు 125 పోస్టులు అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ కోల్కతాలో 90 పోస్ట్, అండ్ ముంబైలో 33, న్యూఢిల్లీ 61, పాట్నా 37. సో టోటల్ పోస్టులు వచ్చేసి 572 పోస్టులు అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. ఎలిజిబిలిటీ, సో ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఏంటి? సో క్వాలిఫికేషన్ వచ్చేసి పాస్డ్ 10th స్టాండర్డ్ ఫ్రమ్ ద కన్సర్న్ స్టేట్ ఆర్ యూటీ. సో మనం ఏ స్టేట్లో అయితే జాబ్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్ నుంచి మనకు 10th స్టాండర్డ్ అనేది మన సర్టిఫికేట్ అనేది ఉండాలి అదే స్టేట్లో. ద క్యాండిడేట్ షుడ్ బి అండ్ అండర్ గ్రాడ్యుయేట్ యాజ్ పర్ 01/01/2026. సో క్యాండిడేట్స్ గ్రాడ్యుయేట్ అండ్ క్యాండిడేట్స్ పొసెసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఇది మెయిన్గా మనం గుర్తుంచుకోవాలి. ఓన్లీ 10th వాళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చు. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, ఏ క్యాండిడేట్ బిలాంగింగ్ టు ద ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th స్టాండర్డ్ అండ్ rendered at least 15 years of defense services provided they have not graduated outside the ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఆల్రెడీ ఆర్బీఐ బ్యాంక్ లో కొంతమంది అటెండ్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ రిక్రూటింగ్ ఆఫీస్ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ ద లాంగ్వేజ్. సో ఎవరైతే స్టేట్ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారో ఆ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి వచ్చి ఉండాలి. రాయడం కానీ చదవడం కానీ క్లియర్ గా మనకు లాంగ్వేజ్ మొత్తం వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ హ్యావింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా to the extent of the number of years of such an experience, subject to a maximum of 3 years experience అనేది ఉండాలి. నెక్స్ట్ శాలరీ ఆర్ స్టైపెండ్. శాలరీ ఎలా ఉంటుంది? సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ డ్రా ఏ స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 24,250 పర్ మంత్. అండ్ అట్ ప్రజెంట్ ఇనిషియల్ మంత్లీ గ్రాస్ ఎంప్లాయ్మెంట్స్ వితౌట్ హెచ్ఆర్ఏ ఫర్ ఆఫీస్ అటెండెంట్స్ విల్ బి అప్రాక్సిమేట్లీ 46,000 per month. House rent allowances also 15% pay will be paid to them. And additionally, if they are not staying in the bank's accommodation, so ఒకవేళ బ్యాంక్ ఇచ్చే అకామిడేషన్ లో వీళ్ళు స్టే చేయకపోతే వాళ్ళకి హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. అండ్ ఏజ్ లిమిట్, ఏజ్ అనేది ఎంత ఉండాలి? మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్. రిలాక్సేషన్ ఇన్ ద అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బి రిలాక్స్డ్ అండర్. సో ఎస్సీ ఎస్టీ by 5 years up to 30 years means, and other backward class 3 years means 25 means 28 years. Persons with the benchmark disabilities for 10 years for Gen and EWC, 13 years for OBC and 15 years for SC ST. So ex-servicemen to the extent of the service rendered them in the armed forces plus additional period of 3 years subject to a maximum 50 years. Fees
SC/ST intimation charges only, that is 50 rupees plus 18% GST. For Gen, OBC, EWC application fee plus including intimation charges, that is 450 plus 18% GST. For staff, nil charges, no charges needed. అండ్ ఇంపార్టెంట్ డేట్స్. సో వెబ్సైట్ ఓపెన్ లింక్ అనేది మనకు January 15th ఓపెన్ అవుద్ది. సో February 4th వరకు అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్. పేమెంట్ లాస్ట్ డేట్ ఆల్సో ఫర్ February 4th. ఫర్ ఆన్లైన్ టెస్ట్, ఎగ్జామ్ టెస్ట్ February 28th, March 1st. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, సెలక్షన్ విల్ బి త్రూ ఆన్లైన్ టెస్ట్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఆన్లైన్ టెస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ 30 questions, 30 marks. ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 1 mark. జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ అబిలిటీ. టోటల్ 120 questions, 120 marks. టైమర్ వచ్చేసి 90 minutes టైం ఉంటుంది. దెర్ విల్ బి నెగిటివ్ మార్క్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఇన్ ద ఆన్లైన్ టెస్ట్. సో 1/4 మార్క్ అనేది మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్ అనేది ఉంది. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ పార్ట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ సెపరేట్లీ. సో ఇక్కడ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ అబిలిటీ. సో ఇలా 4 parts ఉన్నాయి కదా, ఈ 4 partsలో కూడా క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై. అన్ని partsలో కూడా క్వాలిఫై కావాలి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో LPT test. The candidates professionally shortlisted from the online test will have undergo language proficiency test. సో ఎవరైతే ఆన్లైన్ టెస్ట్లో క్లియర్ అవుతారో వాళ్ళే ఈ నెక్స్ట్ టెస్ట్కి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. LPT విల్ బి ఆఫ్ ద క్వాలిఫైయింగ్ నేచర్ అండ్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద అఫిషియల్ ఆర్ లోకల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద స్టేట్ కన్సర్న్డ్. సో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అప్లై చేసుకుంటే కనుక మనకు లోకల్ లాంగ్వేజ్ తెలుగులో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. క్యాండిడేట్స్ నాట్ ప్రొఫిషియంట్ ఇన్ ద అఫిషియల్ ఆర్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ పర్ LPT షెడ్ బి డిస్క్వాలిఫైడ్. అండ్ ఇక్కడ మనకు మన వెబ్సైట్లో కూడా సర్కారీ జాబ్ అప్డేట్స్లో కూడా మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి అవి ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఇంటిమేట్ చేస్తాము. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ హౌ టు అప్లై. Candidates can apply online test only at the link of recruitment of the post office attendant for year 2025 and no other mode of application will be accepted. Before applying online, candidates should scan their photograph and signature, ensuring that both the photograph and signature adhere to required specifications as given under the guidelines of. సో ఈ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి మనం ఆన్లైన్ స్టార్ట్ చేసేటప్పుడు. To make online payment, application fees or intimation charges, candidate should keep the necessary details and documents ready. Candidate should have a valid personal email ID. మన ఈమెయిల్ ఐడి కానీ మన ఫోన్ నెంబర్స్ కానీ మన దగ్గర ఉండాలి. ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో వాటిని మాత్రమే మనం ఇందులో అప్లోడ్ చేయాలి. మనకు OTPs కానీ ఏమైనా వచ్చినప్పుడు మనకు క్లియర్గా ఉంటుంది. Candidates satisfying conditions of eligibility January 1st, 2026 are the first required to visit the URL recruitment for the post office attendant PY 2025 in the advertisement page for filling the online application. So main website లో recruitment ఏదైతే URL ఉందో recruitment for the post office attendant PY 2025. సో ఈ URL పైన క్లిక్ చేస్తే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుద్ది. అండ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు ఎంటర్ దైర్ బేసిక్ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ photograph, signature, left thumb impression and handwritten declaration in the online application form as per the specification given. To register application, choose the tab, click here for new registration and enter the name, contact details, email ID and provisional registration number and password will be generated by the system displayed on the screen. సో ఇక్కడ అప్లై లింక్ దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ మనకు రిజిస్టర్ అయి ఉంటే RBIలో రిజిస్టర్డ్ అయి ఉంటే లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్. అదర్వైజ్ ఇక్కడ రిజిస్టర్ అయి ఉంటే మన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ అనేది ఇచ్చి సబ్మిట్ చేయాలి. సో నెక్స్ట్ పోస్ట్ అనేది వస్తుంది, మనం అక్కడ అప్లై చేయాలి. లేదు అంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. సో న్యూ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అనేవి మనకు వస్తుంది. ఫుల్ నేమ్, కన్ఫర్మేషన్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ కన్ఫర్మ్ నేమ్, లాస్ట్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ నేమ్ అండ్ మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేశాక సేవ్ నెక్స్ట్ అని కూడా యాజ్ ఇట్ ఈస్ ఇవే డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అనేవి మనం పోస్ట్ అప్లై చేసేటప్పుడు కూడా అవే డీటెయిల్స్ అనేవి అప్లై. నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్ అండ్ డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, సో పేమెంట్ ఇలా మనకు
అప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్. సో ఇందాక మన వెబ్సైట్ లో ఏదైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానో యాజ్ ఇట్ ఈజ్ అదే ఇక్కడ ఉంటుంది మీకు. వెబ్సైట్ లింక్స్, హెల్ప్ ఫెసిలిటీ అండ్ వేకెన్సీస్. సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ, సో కేటగిరీస్ వైజ్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్ గా ఉంటుంది మీకు. సో యాజ్ ఇట్ ఈజ్ ఇవే అందులో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన సర్కారీ జాబ్ అప్డేట్స్ లో టోటల్ డేటా కూడా అంతా క్లియర్ గా ఉంటుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇది. సో మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యానల్ ఇయర్ 2025. సో ఇది మనం క్లిక్ చేయగానే మనం ఈ పోస్ట్ కి మనం ఇప్పుడు అప్లికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి January 15th, ఎండింగ్ డేట్ February 4th, ఎగ్జామ్ డేట్స్ 28 March 1st. సో మనం ఎప్పుడైతే రిక్రూట్మెంట్ ఫర్ ద ఆఫీస్ అటెండెంట్ ప్యానల్ ఇయర్ 2025 క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఇది అంతా క్లియర్గా వస్తుంది. డెడ్ లైన్ నోటీస్, సో పోస్టులు, నెంబర్ ఆఫ్ పోస్టులు, ఇదంతా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఇన్ఫర్మేషన్ నేను ఇందాక మన సర్కారీ జాబ్ అప్డేట్స్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వెబ్సైట్లో టోటల్ క్లియర్గా ఉంటుంది. మనకు మెయిన్ వెబ్సైట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. చూడండి, ఈ జాయిన్ లింక్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకు మన టెలిగ్రామ్ లింక్ ఓపెన్ అవుద్ది. టెలిగ్రామ్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. మీకు సిలబస్ కూడా అందులో అప్లోడ్ చేస్తుంటాం రెగ్యులర్గా, అందులో జాయిన్ అవ్వండి. అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ మీన్స్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15th January and last date 4th February, and eligibility past 10th standard, and what is the maximum age, 25 years, and age relaxation also there, and how many vacancies are being recruited, 572 vacancies are recruited, and what is the selection process of RBI. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అండ్ వాట్ ఈస్ ద పే స్కేల్స్ ఫర్ ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్. బేసిక్ పే స్కేల్ వచ్చేసి 24,250 per month ఇన్ ద స్కేల్. సర్కారీ జాబ్ అప్డేట్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీకు ఇన్ఫర్మేషన్స్ అనేవి క్లియర్గా ఉంటుంది. అండ్ ఏవైతే రీసెంట్గా పోస్టులు మనకు అప్డేట్ వస్తాయో, లేటెస్ట్ జాబ్స్ అనేవి మీకు రెగ్యులర్గా పోస్టులు అనేవి ఉంటాయి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు సిలబస్ కానీ, అడ్మిట్ కార్డులు కానీ, రిజల్ట్స్ కానీ, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ.